అడుగడుగునా ముప్పు వాటిల్లుతోంది. మొన్నటి వరకు దేవాదుల సొరంగ పనుల పేలుళ్లతో ఆలయం బీటలు వారి పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షాలు కురుస్తున్నప్పుడు ఆలయం పెచ్చులూడుతూ ఉండడం ఆలయ ఉనికిని ప్రశ్నార్థకంలా మారింది. రోజురోజుకు కుంగిపోతున్న ఆలయానికి చీమల దండు రూపంలో మరో రకం సమస్యను తెచ్చిపెట్టాయి. పునాదుల కింద ఇసుకను పిపీలికాలు పీల్చి పిప్పి చేస్తుండడం ఆలయ పటిష్టతకు ఆపదగా పరిణమించింది. ఫలితంగానే రామప్ప ప్రమాదపు అంచుల్లో చిక్కుకొని కాలగర్భంలో కలిసిపోతుందనే అనుమానాలు రేకెత్తిస్తోంది. వీటన్నింటికీ ఉత్సవాల తర్వాతైనా ఓ సమాధానం దొరుకుతుందని స్థానికుల ఆశాభావం. చరిత్ర లేని వర్తమానం కళావిహీనమన్నది నానుడి. ఘనమైన చరిత్రను అందించిన కాకతీయుల పాలనను స్మరించుకునేందుకు పాలకులకు సమయం చిక్కడం లేదు. వాయిదాలు వేస్తూ ప్రభుత్వం కాకతీయ ఉత్సవాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈసారైనా ఉత్సవాలు నిర్వహించి కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కెమెరామెన్ చందుతో బాలకుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్. కొన్ని క్షణాల ఈటీవీ 360 ప్రసారం. నమస్కారం.